గుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా. రెండు చేతులు పైకెత్తి. జీవింతును నిత్యము నీ నీడను, ఆస్వాదింతును నీ మాటల మకరందము. నీలోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని, నీలోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని. పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీ రాకడకై. నా ప్రాణానికి ప్రాకారము నీవయ్యా, నా క్షేమానికి ఆధారము నీవయ్యా. మరొకసారి చెప్తాం. నా ప్రాణానికి ప్రాకారము నీవయ్యా, నా క్షేమానికి ఆధారము నీవయ్యా. నా కొండ కోట నీవే. స్వరమెత్తి. నా కొండ కోట నీవే, నా దాగు. ఒక్క క్షణమైన విడిపోని అనుబంధమా, ఒక్క క్షణమైన విడిపోని ప్రియనేస్తమా, ఒక్క క్షణమైన విడిపోని అనుబంధమా, ఒక్క క్షణమైన విడిపోని ప్రియనేస్తమా. నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా, నీవుంటే నా వెంట అది ఏ చాలు. యేసయ్యా నీవుంటే నా. హృదయాలంతరంగంలో నుండి హృదయాలు తెరిచి ప్రభు సన్నిధిలో, నీవుంటే నా వెంట అది ఏ చాలు. నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా, నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా. నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా, నీవుంటే నా వెంట. ప్రభు మన వెంట ఉంటే అదే చాలు సంగమా. నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా, నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా. నీవు లేని చోటేది యేసయ్యా, నే దాగి క్షణముండలేనయ్యా. నీవు చూడని స్థలమేది నా యేసయ్యా, కనుమరుగై నేనుండలేనయ్యా. నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా, నీవుంటే నా వెంట. మీ కుడి హస్తాల్లో మీ హృదయముల మీద పెట్టుకొని మాట చెప్పండి. హృదయాలు తెరిచి. నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా, నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా. బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపడతా. సంగమా బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఆయన పరిశుద్ధ నామమును, ఉన్నతమైన నామమును, ఘనపరచదగిన నామమును, మన కొరకు తన ప్రాణమును సైతం ప్రాణధారగా పోసిన దేవాది దేవుని యొక్క సన్నిధిని వేడుకుందా. హల్లెలూయా 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 హల్లెలూయా. థాంక్యూ లార్డ్.
ఆయన వినని ప్రార్థన లేదు, హల్లెలూయా. ఆయన తీర్చని బాధ లేదు. ఈనాడు మధ్యాహ్న కాల సమయంలో బాధతో నీవు స్థలములో ఉంటే విజ్ఞాపన పూర్వకముగా ఆయన పాదముల చెంతకును వచ్చినట్లయితే నిశ్చయంగా నీ ప్రార్థనలకు ఆయన జవాబునిచ్చే దేవుడై ఉన్నాడు. ఆయనను వేడుకుందాం, ఆయన చెంతకు చేరుదాం, ఆయన పాదముల ఎదుట దొరికేటువంటి ప్రశాంతతను వేడుకుందాం. ఆయన అంటాడు, నా శాంతిని మీకు అనుగ్రహింప నేను వెళ్ళుచున్నాను అని చెప్పి ఆయన వెళ్ళాడు. తిరిగి మన కొరకు రానయ్యున్న క్రీస్తు కొరకు వేలాది కోట్లాది స్థుతులతో ఆయనను ఆహ్వానించే వారిగా మనం ఉందాం. ప్రభు పాదముల చెంతకు చేరుదాం. దైవ సేవకులు మన ప్రార్థనలు నడిపించి వాక్యముకే మనం సిద్ధపరుస్తుండగా లాగున ప్రార్థనలు ఏకీభవించుదాం. విరిగి నలిగిన హృదయాలను బాగు చేయుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. నమ్మిన వారు లాగని మీ హృదయములు ప్రభు పాదముల చెంత అప్పగించి ప్రార్థనతో ఎదురు చూద్దాం.